నేను వి వినాయక్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఆయన ఆశీస్సులతో కథ రెడీ చేసి నేను నిఖిల్ గారికి చెప్పాను. ఆయన ఓకే చేసి నన్ను దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ ప్రకాష్ గారికి, అలాగే హీరో నిఖిల్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మా గురుగారు వి వినాయక్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారికి మీ అందరి తరపున మీ అందరి ముందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇంతకుముందు మీ అందరికీ నేను పరిచయం, కొత్త బంగారు లోకం సినిమాలో వార్డెన్గా నేను ఒక మంచి క్యారెక్టర్తో చేశాను. ఇప్పుడు ఒక కథ రెడీ చేసి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అంటే ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఈ కథ నేను రెడీ చేసి దీనికి నిఖిల్ అయితే యాప్ట్ అని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పిన వెంటనే నాకు ఆయన అవకాశం ఇచ్చారు. ఆయనకి, అట్లాగే ఈ చిత్రానికి ముఖ్యంగా మ్యూజిక్ చక్రి గారికి, ఎడిటింగ్ గౌతమ్ రాజు గారు, ఫైట్స్ రామలక్ష్మణ మాస్టర్ గారు, అట్లాగే ఆర్ట్ నారాయణ రెడ్డి గారు, దీనికి మెయిన్ టెక్నీషియన్స్గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో ఉన్న అందరు కమెడియన్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారండి. అట్లాగే హేమ గారు మంచి క్యారెక్టర్ ఇందులో చేస్తున్నారు, ఆవిడ కూడా. ఇట్లా అందరూ కమెడియన్స్తో ఒక మంచి కామెడీ మూవీ చేద్దామని నిఖిల్ గారి బాడీ లాంగ్వేజ్తో ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తాడు ఈ సినిమాతో. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వీడు తేడా అన్న అసలు టైటిల్ ఇస్ లైక్ అదే నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసింది. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ ఫర్ ద మూవీ మాకు ఇస్ లైక్ మై డైరెక్టర్ అండి, మై డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ అండి. ఈ సినిమాకి ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అంటే నవడేస్ ఓన్లీ గుడ్ మూవీసే వర్క్ అవుతున్నాయి అని, ఇట్స్ లైక్ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఓన్లీ మంచి సినిమా వర్కౌట్ అవుతుంది. అండ్ దాంట్లో ఇట్స్ లైక్ స్క్రిప్ట్ ఇస్ ద హీరో, రియల్ హీరో. అండ్ నాకు తెలిసి ఈ స్క్రిప్ట్ వాజ్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. అండ్ చిన్ని కృష్ణ అనే పర్సన్ ఇస్ వి వినాయక్ గారు అసిస్టెంట్ అండి. ఆయన ఒక్కసారి ఆ స్క్రిప్ట్ నరేట్ చేయగానే ఐ వాజ్ బ్లోన్ అవే. నేను అనుకున్నాను తప్పకుండా ఈ సినిమా నేను చేయాలి, ఎందుకంటే ఇది ఒక చాలా మంచి సినిమా అవుద్దని. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ దట్స్ హౌ వీడు తేడా టుక్ ఆఫ్. అండ్ ఇప్పుడు రైట్ నా ఓపెనింగ్ చేసుకున్నాం, వెరీ వెరీ హ్యాపీ అండి. ఇట్స్ లైక్ ఆల్ ద గెస్ట్స్ హావ్ కమ్ అస్ అండ్ బ్లెస్డ్ us. మా పోస్టర్స్ బాగున్నాయి అన్నారు. అండ్ they're all liking the title of the movie. ఈ సినిమా నా కెరీర్లో ఒక మంచి మార్క్ అవుద్దని హోప్ చేస్తూ, ఇట్ టేక్ మీ టు ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను హోప్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ మీ అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ us. అండ్ సినిమా మేము విల్ ట్రై టు లైక్ మేక్ అ వెరీ గుడ్ సినిమా. సో సినిమా రిలీజ్ కాకుండా ఏం చెప్పలేం కాబట్టి ఇట్స్ జస్ట్ నైస్ స్క్రిప్ట్ అండ్ విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. I'm a little nervous today because it's my first movie in South and I'm not really aware about many things, but I'm very choosy about whatever I do. So the script, I really liked it a lot, and there is lots of scopes and opportunities as an actor to show, to perform. So I really love the character, and it will be a little difficult for me because of the language, but I hope you all will cooperate and support me. And I'll do my level best to entertain all of you. Thank you so much. చాలా మంచి క్యారెక్టర్, చాలా రోజుల తర్వాత ఒక అష్టాచమ్మ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ అంతా చెప్పారు. తర్వాత ఈ క్యారెక్టర్ హీరోకి కూడా బాగా నచ్చిన క్యారెక్టర్. మేమిద్దరం అక్క తమ్ముళ్ళు అనమాట. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మాక్సిమం ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆవిడ క్యారెక్టరైజేషన్ అండి, బికాజ్ ఇట్స్ సో మచ్ ఫన్ అండి సినిమా మొత్తం. సో యూనిట్ అంతా చాలా పాజిటివ్ గా ఉంది. తర్వాత హీరోయిన్ గురించి చెప్పాలంటే నిజంగా చక్కగా ఎంత సాఫ్ట్ గా, అంటే ఈ క్యారెక్టర్ కి ఎలా కావాలో అలా దొరికింది డైరెక్టర్ గారికి. సో సక్సెస్ అవ్వడానికి ఏమేం ఫార్ములా కావాలో పాప ఆల్మోస్ట్ అన్ని వాళ్ళు చేసుకున్నారంటే టెక్నీషియన్స్ గా కానీ ఆర్టిస్టులని బుక్ చేసే విషయంలో కానీ అన్ని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా మా ఆడియన్స్ బ్లెస్సింగ్స్ డెఫినెట్ గా మా ప్రొడ్యూసర్ కి, మా హీరోలకి, మా అందరికి కావాలి. సో మంచి సినిమాని మీరు ఆదరిస్తారు. ఈ సినిమా బాగా రావాలని మీరే మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో చాలా ఆనందంగా ఉందండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ రోజుల్లో సినిమా తీయాలంటే భయంగా ఉందండి. రోజులు అలా ఉన్నాయి, అందరూ టీవీకి అతికిపోయి సినిమాకి ఎవరు రావట్లేదు. ప్లస్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. కానీ ఈ టైంలో నేను ధైర్యంగా ఈ సినిమా ఒప్పుకున్నానంటే ప్రధాన కారణం అంటే సబ్జెక్ట్ అండి. చిన్ని కృష్ణ నాకు ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడే, అంటే అది ఒక చిన్న సినిమా అంటా కానీ చిన్న సినిమాలో కూడా పెద్ద సినిమా చెయ్యొచ్చు అనే ఫీలింగు నా చిన్ని కృష్ణ ఫస్ట్ నాకు కలిగించాడండి.
తర్వాత ఏంటని ఎంక్వైరీ చేస్తే ఆయన వి వినాయక్ గారు అసోసియేట్ అండి. సో పెద్ద ఆయన వి వినాయక్ గారు సపోర్ట్ కూడా ఉండటంతో నాకు ధైర్యంగా ముందుకు వచ్చానండి. ఆ తర్వాత ఆ క్యారెక్టర్కి సబ్జెక్ట్ వైజ్ చూస్తుంటే నిఖిల్ చాలా యాప్ట్, అంటే తన యొక్క ఈజీకి తన బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి నిఖిల్ పెట్టడం జరిగింది. అది డైరెక్టర్ కూడా సజెస్ట్ చేశారు. ఆ విధంగా మేము ఈ ప్రాజెక్ట్ ముందు లాంచ్ అయిందండి. సో బేసిక్గా ఈ సినిమాలో ఒక చిన్న సినిమా కాకుండా ఎంటైర్ పెద్ద సినిమాకి ఏ సపోర్ట్ ఉంటుందో విత్ కమెడియన్స్, విలన్స్ అందరూ ఎంటైర్ టీమ్ పేపర్స్ ఇచ్చాం. అందులో టెక్నీషియన్స్, టాప్ టెక్నీషియన్స్ అండ్ టాప్ ఆర్టిస్ట్ అందరూ ఉంటారండి. అండ్ ఈవెన్ సినిమా కూడా ఏదో చేసేయాలన్నట్టుగా కాకుండా క్వాలిటీగా సినిమాని ఎలా చేస్తే సక్సెస్ అవుద్ది అన్న సంకల్పంతో సీనియర్గా మేము చూడటానికి ఫ్రెష్ కానీ, బట్ ఆయన వి వినాయక్ దగ్గర నుంచి థియేటర్ ఆర్ట్స్ నుంచి చాలా డైరెక్టర్గా తనకు బాగా గ్రిప్ ఉందండి. అట్లాగే నాకు సురేష్ ప్రొడక్షన్లో వెంకటేశ్వర సినిమాలు గణేష్ దగ్గర నుంచి కోరుకుంటే నాకు మంచి గ్రిప్ ఉండి ఫస్ట్ యువత సినిమా చేశానండి యాజ్ ఏ పార్ట్నర్గా. బట్ ఇది నాకు ఫస్ట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, ఇది సింగిల్ ప్రొడ్యూసర్గా చేస్తున్న ఫస్ట్ అండి ఇది. ఈ బ్యానర్ కూడా వి వినాయక్ గారు ఆశీర్వదించి లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టడం జరిగిందండి. సో ఆయనే పేరు కృష్ణ కానీ అదుర్స్ కానీ ఎలా సక్సెస్ అయినాయో అదేవిధంగా ఈ పేరు కూడా ఇలా పెట్టుకో ప్రకాష్ అని చెప్పడంతో నేను ఈ పేరు పెట్టుకున్నానండి. నేను నమ్ముతున్నాను ఆయన ఆశీర్వాదం నాకు ప్రత్యేకంగా ఉందని కాబట్టి భగవంతుడి దయ వల్ల, ఆ బాబా దయ వల్ల మా సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.